వైఎస్ఆర్ వాళ్ళు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వభాగం వస్తున్నటువంటి దానితో వైఎస్ఆర్సీపీ నాయకులు బెంబేలెత్తి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గుండెలు గుబేలు అంటా ఉన్నారు. షర్మిలమ్మ యాత్రలకు వస్తున్నటువంటి అశేష స్పందనను చూసి కాంగ్రెస్ కి మన ఓట్ బ్యాంక్ అంతా కూడా తిరిగి వాళ్ళ పార్టీకి వెళ్తుందనేటువంటి ఒక భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి, వారి పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు ఈరోజు పట్టుకున్న విషయం ఈరోజు మనం చూస్తాం. అందువల్లనే షర్మిలమ్మ గారిని వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. మరి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి షర్మిలమ్మని ఆ రోజు మా షర్మిలమ్మ అని భుజాన్ని ఎత్తుకొని ఆమెని మరి ఆ భజన చేసినటువంటి జగనన్న భజన బృందం ఈ రోజు మరలా షర్మిలమ్మ విమర్శిస్తూ మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే వ్యక్తిగతంగా ఒక ఆడబిడ్డ సైదా గారు ఇన్ని ట్రోల్స్ వస్తున్నప్పుడు ఆవిడ ఒక్క ఆన్సర్ తో దాన్ని అంతటినీ కూడా సద్దు మణిగింప చేయొచ్చు. ఎందుకంటే గతంలో అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయి లేదు జగన్ కి కావచ్చు అక్కడ. సో అలాంటప్పుడు సడన్ గా ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, ఇన్ని సంస్థలు ఎలా వచ్చాయి, ఇవన్నీ షర్మిల గారికి తెలియదా? ఆవిడ దీనికి సంబంధించి మాట్లాడి ఆవిడ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా. ఓకేమా, ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయింది, కథన రంగంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలాగే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఎవరు అస్త్రాలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు కూడా వాస్తవాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన విధానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ట్యాక్స్ కట్టిన పరిస్థితి నుంచి ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడో దానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, సిబిఐ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆయన 16 నెలల పాటు జైల్లో చిప్పకూడదని వచ్చినటువంటి వ్యక్తి. ఈ విషయాలు కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి విషయాల మీద మనం మాట్లాడటం సమంజసం కాదు. నేరం రుజువు కావాల్సినటువంటి అవసరం ఉంది. అది త్వరలోనే సుప్రీంకోర్టు మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏం జరుగుతుందో మనందరం చూద్దాం. అయితే షర్మిలమ్మ గారు మరి ఆమె కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడి, లేక వాళ్ళతో తక్కువ చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ప్రజలందరికీ తెలుసు ఇది. ఎందుకంటే ఇప్పుడు కాదమ్మా, మనం చూస్తూ ఉన్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ కేసులు గోల చూస్తూ ఉన్నాం. ఆయన మోడీ గారికి వెళ్ళి మరి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ గారికి మోకరిల్లుతా ఉన్నారు. ఆయన జైలు పోకుండా కాపాడుకుంటా ఉన్నారు. మనం చూసాం రీసెంట్ గా ఈ మధ్యనే మరి వివేకానంద రెడ్డి గారు, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి అయితే పులివెందులలో, ఆయన హత్య నుంచి కేసు నుంచి కాపాడటం కోసం అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఏ విధంగా మరి కుట్రలు పన్నారో, ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలంతా చూసాం. సైదా గారు డివియేట్ అవుతోంది టాపిక్ అనేది. అసలు మీరు చేసినటువంటి కామెంట్స్ చిప్ప కూడా తిన్నారు కదా అనే కామెంట్స్ చేశారు. అంత ఘాటు వ్యాఖ్యలు అవసరం అంటారా కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు? ఉన్న వాస్తవాలు చెబుతున్నాను. ఎందుకంటే జరిగిన విషయం అది. ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయన మీద ఈ ఛార్జ్ షీట్ దాఖలైనాయి. 46 లక్షల కోట్లు ఈ విధంగా మరి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కిడ్ ప్రో కింద మరి దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు, అనేక మంది దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కదా. నేనేమి కోర్టులో ఉన్న కేసుల గురించి నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. ఎక్కడ చట్టాన్ని నేను ఉల్లంఘించడం వల్ల జరిగిన విషయాలే మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఓకేనండి, ఒక్కసారి మనం అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు, ఈ మాటలన్నిటి